శేఖర్ భాషా గారు. చిక్రీ సాంగ్ విన్నారా? అబ్బో, ఎలా ఉంది? అదేంటిది ప్రపంచం అంతా అయింది. యుఎస్, యూకే అన్ని చోట్ల, జపాన్లో కూడా ధూమ్ రేపుతుందంట సాంగ్ అది. అది ఈక్వల్లీ కాంప్లిమెంటెడ్ విత్ రామ్ చరణ్. ఓకే. డ్యాన్స్ స్టెప్లు అదిరిపోయినాయి. కొరియోగ్రఫీ బాగుందా? ఎక్కడ పట్టినా ఏ కాలర్ టీమ్ అయినా అదే అంటున్నాడు. కొరియోగ్రఫీ ఆఫ్ కోర్స్ జానీ మాస్టర్. జానీ మాస్టర్ అంటే బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ మంచి హిట్ సాంగ్స్ చేస్తున్నట్టున్నారు. మొన్న కన్నడ నుంచి ఒక సాంగ్ రిలీజ్ అయింది, అది కూడా సూపర్ మంచి వ్యూస్తో వచ్చింది. బ్యాక్ టు బ్యాక్ పెద్ద ప్రాజెక్టులోనే ఉన్నారు ఆయన. రీసెంట్గా రెహమాన్ గారితో ఆయన ఒక ఫోటో పెట్టారు. ఫోటోకి సంబంధించి చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. అంటే ఒక ఓక్సో ఫైల్ అయిన పర్సన్ని ఇంత ఎంకరేజ్మెంట్ ఎలా చేస్తారు అంటే, అఫ్కోర్స్ మీరందరూ కూడా దాన్ని మద్దతు పలుకుతున్నట్టే, మద్దతు ఇస్తున్నట్టే అని చాలామంది మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి చిన్మయి పెద్ద పారాగ్రాఫే పెట్టారు. అసలు ఎలా సపోర్ట్ చేస్తున్నారు, ఎలా అవకాశాలు ఇస్తున్నారు అతను ఆ బ్యాక్గ్రౌండ్కి. ఈవెన్ నేను మాట్లాడాలనుకున్న ఈ విషయం గురించి వాళ్ళ వైఫ్ నాకు కాల్ చేసి ఈ విషయం గురించి మాట్లాడొద్దు అంటున్నారు. తనని నిర్దోషి అని ప్రూవ్ చేయడానికి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. అది కానీ నిజమైతే సంబరాలు సెలబ్రేట్ చేస్తారు అందరూ కూడా. తనకు రావాల్సిన అవార్డ్స్ అన్నీ మళ్ళీ వస్తాయి. సో ఇది పురుషులకి సంబంధించి నెక్స్ట్ ఎవరైనా చేయాలనుకుంటే ఇంకా పెద్ద భయపడడానికి ఛాన్స్ ఉండదు అన్నట్టుగా తను ట్వీట్ చేశారు. ఇప్పుడు దీని గురించే డిస్కషన్ జరుగుతుంది. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ డిస్కషన్లోకి రావడానికి ఏంటి కారణం? ఆవిడ ఒక మన కరుడు కట్టిన తీవ్రవాది అన్నట్టుగా ఆవిడ ఒక కరుడు కట్టిన ఫెమినిస్ట్, ఇది ప్రపంచం ఎరిగిన సత్యం. రీసెంట్గా మంగళసూత్రం అఫైర్ కూడా మనం చూసాం. దానికి సంబంధించి కూడా ఇప్పుడు వేసుకుంటారో వేసుకోరో వాళ్ళ ఇష్టం. మాంసం తింటే పేగులు మెళ్ళేసుకుని తిరగాల, అవసరం లేదు కదా. సో ఎక్కడో జనాల్ని ఒక డిబేట్కి స్పార్క్ చేసి వాళ్ళని ట్రిగర్ చేసి, సరే వాళ్ళు చేసింది కూడా కరెక్ట్ అని నేను అన్నాను. అంటే నీకు ఏదన్నా ఒక విషయం నచ్చకపోతే ఖండించడంలో తప్పలేదు. అమ్మ మీరు మాట్లాడింది తప్పు, వేరే అర్థాలు వచ్చేట్టున్నాయి, లేదు మంగళసూత్రాన్ని గౌరవించాలి భారతీయ స్త్రీ అని చెప్పి మనం మాట్లాడడంలో తప్పలేదు. కానీ వాళ్ళని బూతులు తిట్టడాలు అవి కరెక్ట్ కదా, అది చిల్లర. బట్ ఇది మంగళసూత్రానికి ఉన్న పవిత్రత ఉంది. ఇవాళ రేపట్లో అది తగ్గిపోతుంది అనే విషయం అందరికీ తెలిసిందే. చాలామంది వేసుకోవడం కూడా లేదు. బట్ కొంతమంది మీకు షాకింగ్ విషయం ఏంటంటే, క్రిస్టియన్స్ ఇన్ కేరళ ఇట్లాంటి చోటకి పోతే వాళ్ళ పెళ్ళిళ్ళలో కూడా మంగళసూత్రం కట్టడం అనేది ఆనవాయితీ అయిపోయింది. సో దానికున్న పవిత్రత తగ్గారు అనుకుంటున్నారు, కానీ కొన్ని చోట్ల పెరుగుతుంది. సరే ఈ విషయం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు జానీ మాస్టర్ విషయం చూద్దాం. ఆవిడ కోణమే ఆ కోణం, దృక్కోణం. సో అటువంటి దృష్టి కలిగిన ఆవిడ పెట్టిన పోస్ట్. సరే దాని గురించి గట్టిగా మాట్లాడితే, ఇప్పుడు ఆయన దోషి అని ఎవరు చెప్పలా. ఇప్పుడు బెయిల్ ఇచ్చేటప్పుడు జడ్జి చెప్పిన మాట, ఎవరు గౌరవ జడ్జి శ్రీదేవి గారు హైకోర్టులో చెప్పిన మాట ఏంటంటే, ఇది క్లియర్ కట్గా ఇద్దరు కలిసి ఇష్టపడి ఉన్నట్టే మనకు తెలుస్తోంది, దీనికి ఒకళ్ళనే దోషి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తున్నారు అందరూ కూడా. కానీ ఒక మైనర్ని అలా చేయడం అనేది మేజర్ చేసిన తప్పే. ఇప్పుడు మైనర్కి తెలియదు కానీ మేజర్కి తెలుసుద్ది కదా, మేజర్ కదా. మంచి పాయింట్. ఇప్పుడు నువ్వు మైనరా మేజరా? మేజర్. ఓకే, అంటే ఇప్పుడు నీకు గడ్డం మీసాలు ఉంది కాబట్టి నిన్ను చూసి నేను మేజర్ అనుకుంటా, ఎందుకంటే మనిషి చూడడానికి ఒక 10 ఏళ్ళ వాళ్ళ ఉన్నాను. ఇప్పుడు చాలామంది ఒక 16-17 ఏళ్ళ ఉన్నవాళ్ళు ఓ 20 ఏళ్ళ వాళ్ళకి కనిపిస్తారు. కొంతమంది 20-25 ఏళ్ళ వాళ్ళు కూడా చిన్నవాళ్ళగా కనిపిస్తుంటారు. దాంట్లో ఇదే. కానీ ఒక మనిషితో రిలేషన్లోకి ఎంటర్ అయ్యే ముందు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఆ అమ్మాయిని పబ్లో కలిసావు అనుకున్నావు. పబ్లో 18+ వాళ్ళకే, 21+ వాళ్ళకే కదా పబ్ అయినా. అలాగే జోడి క్లియర్ కట్గా దాంట్లో ఎవరికి ఎంట్రీ? 18+ వాళ్ళకే కదా, దాంట్లో క్లియర్ కట్గా మెన్షన్ చేశారు కదా. అలా జోడీలోకి నువ్వు వచ్చి అప్పుడు ప్రపంచానికి నువ్వేం చెప్పావు? దాని అర్థం ఏంటి? నేను మేజర్ని అన్నట్టుగానే కదా నువ్వు వచ్చావు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఎవరన్నా సరే నువ్వు మేజరా మైనరా అని ఎవడు అడగడు కదా. ఇప్పుడు నువ్వు పబ్లో ఉన్నప్పుడు మైనరా మేజరా అని అడగరు, అంతే కదా. అలాగే ఇవి కూడా వచ్చారు. మెన్సరియా అని ఒకటి ఉంది చట్టంలో. అదేంటి అంటే, నీకు అవతల వ్యక్తి చెప్పకుండా దాచిపెట్టి ఆర్ఎల్స్ లేదు నేను మేజర్ని
అని చెప్పుకుంటే అదొక సినిమా వచ్చింది వెన్నెల కిషోర్ది, మధ్య మీరు చూసారు లేదు. ఉమ్. దాంట్లో ఆయనతో అన్ని రకాలుగా ఆవిడ స్పెండ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను మైనర్ని, నీ పని అయిపోయింది. వదలరా 2 అనుకుంటా ఐ థింక్. అది తప్ప కదా, అది ఇప్పుడు వెన్నెల కిషోర్ది తప్ప కాదు కదా. హీ డజంట్ నో ద ఫ్యాక్ట్ అండ్ హీ వాస్ చీటెడ్. ఇప్పుడు ఒక మైనర్ వచ్చి ఇలా అబద్ధాలు చెప్పి నేను మేజర్ అని చెప్పి ఒక రిలేషన్లో పెట్టుకొని తర్వాత బయటకు వచ్చి నీ మీద నేను కేసు పెడతా, నేను మైనర్ని కాబట్టి అంటే అది ఏ రకంగా పాసిబుల్? చట్టంలో కూడా ఈ వ్యక్తికి తెలిసే అవకాశం లేదు. ఆవిడ అబద్ధం చెప్పి ఇతనితో మేజర్ అని చెప్పి వచ్చినప్పుడు అది అతని తప్పు కాదు ఖచ్చితంగా. అండ్ చాలా క్లియర్ కట్గా చిన్మయి గారు ఈ విషయాన్ని గమనించారా లేదా? ఏమి తెలుసుకోకుండా ఏదో పోక్సో కేసు ఉంది కాబట్టి మనిషి ఇట్లా అట్లా అని చెప్పి మాట్లాడడం చాలా తేలిక. పోక్సో కేసు అనేది జనరల్గా ఎవరు పెడతారు? మైనర్లు, 18 ఏళ్ల లోపు వాళ్ళు పెడతారు. ఎప్పుడో ఒక 5 ఏళ్ల తర్వాత వచ్చి నేను అప్పుడెప్పుడో 16 ఏళ్ళలో ఉన్నప్పుడు ఈయన నాకు పరిచయము ఇట్లా అనుకుంటే ప్రపంచంలో చాలా కేసులు పెట్టాల్సి వస్తుంది. అంతెందుకు, మన ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారికి ఎన్ని ఏళ్ళకి పెళ్ళైంది? వాళ్ళ మిసెస్కి ఆయనకి పెళ్ళైనప్పుడు 16 ఏళ్ళు 15 ఏళ్ళు. గాంధీ గారు, మహాత్మా గాంధీ గారు ఏ ఏజ్లో పెళ్లి చేసుకున్నారు? పెళ్లి చేసుకున్నంతకాలం బాగానే ఉండి ఏదో ఒక రోజు గొడవ వచ్చిన తర్వాత సరే 16 ఏళ్ళకి ఇప్పటికీ కూడా ఊళ్ళలో పెళ్లి చేసుకునే వాళ్ళు 100 మంది ఉన్నారు, కాపురం చేసుకుంటున్నారు, బాగానే ఉన్నారు. ఏదో ఒక రోజు కోపం వస్తే నాకు 16 ఏళ్ళకి పెళ్ళింది కదా నీ మీద వచ్చి పోక్సో కేసు పెడతానంటే పెట్టుకోవచ్చు, కానీ అది లెజిటిమేటా కాదా? సో ఈవిడ ఎవరు చిన్మయి గారు, మీరు దయచేసి గమనించాల్సిన విషయం ఏంటంటే మైనరు అంటున్నారు కదా, మైనరు అని ఆవిడ ఎక్కడ చెప్పుకుంది? మేజర్ అని చెప్పుకుంటూనే కదా డీ జోడికి వచ్చింది, అలాగే కదా వీళ్ళకి పరిచయం అయింది. వాళ్ళు ఎవరికైనా సరే ఈవిడ మైనర్ అని ఎలా తెలుస్తుంది? కేసు పెట్టేటప్పుడు దాకా ఎవరికి తెలియదు కదా. ఓకే, కానీ అంటే దట్ ఈస్ చీటింగ్. కేసు పెట్టారు, లీగల్గా మొత్తం అది జరుగుతూనే ఉంది, ఈవెన్ ఆయన జైల్లో కూడా ఉన్నారు కదా. ఇప్పుడు అంటే ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ దాని గురించి ఆవిడ ట్వీట్ చేయడం వెనకాల ఏంటంటారు? అద్భుతమైన క్వశ్చన్ ఇది, పర్ఫెక్ట్ హిట్ ద నెయిల్. ఇప్పుడు కేసులు పెట్టుకున్నది, ఆయనకి బెయిల్ వచ్చింది, తీర్పు వచ్చింది, అంతా అయింది. కానీ ఇప్పుడు ఈ టైంలో ఈ విషయాన్ని తీసుకురావాల్సిన పని అంటే ఆయన రెహమాన్తో ఫోటో తీసుకుంటే తప్పు, ఆయన ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే తప్పు అంటే ఏంటి? ఏ కోర్టు ఆయన దోషి అని తేల్చకముందే చిన్మయి గారు ఈయన్ని దోషి అని ఖరారు చేస్తారు. ఇప్పుడు ముద్దాయి తన పని చేసుకోకూడదని ఎక్కడా లేదు. ఒక దోషి అని ప్రూవ్ అయ్యి అతనికి ఏదైనా శిక్ష పడితే అవును ఇదిగో వీడు చూడండి, వీడు ఒక కామాంధుడు, వీడు ఒక రేపిస్టు, వీడికి మీ సినిమాల్లో అవకాశాలు ఇవ్వకండి అన్న ఓకే. బట్ అసలు అది ఏమీ తేలకుండా ఏ కోర్టు చెప్పకుండా, ఇన్ఫ్యాక్ట్ కోర్టు చెప్పింది కూడా చాలా క్లియర్ కట్గా వీళ్ళిద్దరూ కన్సెన్షువల్గానే ఉన్నారు అని మాకు తెలుసు, దీనివల్ల మేము వేలిస్తున్నాము. ఇప్పుడు ఉన్ననాళ్ళు కలిసి ఉండి ఇవాళ వచ్చి ఇది చెప్పడం కరెక్ట్ కాదు అనే వాదంతో ఆవిడ ఏకీభవించి ఆ రోజు ఇచ్చింది. మీకు న్యాయమూర్తి కనబడరు, న్యాయమూర్తి కూడా మహిళే. ఆ రోజున తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి శ్రీదేవి గారు, గౌరవ హైకోర్టు జడ్జి, ఆవిడ మహిళే కదా. మరి ఆవిడే చెప్పినప్పుడు ఈవిడికి ఏమొచ్చింది? ఈయన దోషి అని ఈవిడ ఎట్లా ఖరారు చేస్తుంది? అండ్ ఇది జస్ట్ ఆయన మీద బురద జల్లే ప్రక్రియ, కేవలం బురద జల్లే. ఇప్పుడు ఇంకోటి వినండి, ఈ చిన్మయి గారు మీరు తెలుసుకోవాల్సిన ఇంకో విషయం కూడా, హైకోర్టులో చెప్పింది కాదు నేను సుప్రీంకోర్టుకి పోతాను పోయింది. సుప్రీంకోర్టులో ఏం చెప్పారు? అదే చెప్పారు, బెయిల్ ఇచ్చారు. అడ్మిట్ కూడా చేసుకున్నట్లేదు. అంటే ఇక్కడ జానీ మాస్టర్ ఆయనకున్న బ్యాక్గ్రౌండ్, ఆయనకున్న నెట్వర్క్ ఇదంతా ఉపయోగించి ఆయన బెయిల్ తెచ్చుకొని మళ్ళీ ఆయన అదే కాంటాక్ట్స్తో అదే రిలేషన్స్తో ఆయన ఇండస్ట్రీలో మళ్ళీ అని మీరు అనుకుంటున్నారా? చిన్మయి గారు అనుకుంటున్నారా? కొనసాగుతున్నారా? అంటే ఇప్పుడు మీరు చెప్పేది అంటే ఒక హైకోర్టు న్యాయమూర్తి, ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి జానీ మాస్టర్ నెట్వర్క్ తోటి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారంటారా? ఇంపాసిబుల్ కదా. అది అసలు న్యాయ వ్యవస్థను మనకి కించపరుస్తున్నట్టు. మీరు ఒక కరుడుగట్టిన ఫెమినిస్ట్, అది అందరికీ తెలుసు. ఇప్పుడు ఎవరి మీద నిందపడ్డా కూడా వాడు దోషి అని చెప్పి మీరు సరే మీరు చెప్పడం, దాన్ని అన్ని పేపర్లోనూ వేయించడం, అంటే మీరు క్లియర్ కట్గా అడిగిన పాయింట్ ఏంటంటే పెద్ద సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉంది, ఆయనకి పెద్ద పెద్ద ఆఫర్లు ఏమొచ్చినా కూడా ఓర్వలేని పరిస్థితిలో వీళ్ళున్నారు. ఆవిడ కావచ్చు, ఆవిడ వెనకాల ఎవరున్నారో అందరికీ తెలుసు. అండ్ జానీ మాస్టర్ అంటే ఈ విషయంలో టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్నారా, లేదంటే ఒక రేపిస్ట్, కామాంధుడు ఇలా ఎంకరేజ్ చేస్తున్నారా? అదేంటున్నా ఇప్పుడు అక్కడ పెట్టిన ట్వీట్ అదే, ఒక ఇటువంటి ఫోక్సో ఫైల్ అయిన పర్సన్ని ఇంత సపోర్ట్ చేస్తున్నారంటే మీరు దానికి కూడా మద్దతు చేసినట్టే. ఇదే డౌట్ ఈవిడికి. మహాత్మా గాంధీ మన జాతిపిత
ఆయన తల్లిని, ఆవిడ కూడా లేడీ కదా చిన్మయ్య గారు, మహాత్మా గాంధీ గారి మదర్ కూడా లేడీయే కదా. మనం అందరం జాతికి తలమానికంగా భావించే ఆయన్ని బాస్టర్డ్ తిట్టి అటువంటి మహిళ సృష్టివర్మ బిగ్ బాస్కి వెళ్ళొచ్చింది. ఆ రోజు మీకు కనిపించలేదా? ఇప్పుడు ఎఫ్ఐఆర్లో ఒక కేసు రిజిస్టర్ అయింది అంటే ఇంకా వాడు కోర్టు తీర్పు ఇవ్వకముందే వీళ్ళు తీర్పు ఇచ్చేస్తారు, వాడట్లా వీడిట్లా అని చెప్పి. ఏమంటే మీరు అనుకున్నంత మాత్రాన ప్రపంచం అలా అనుకోవట్లేదు. దాంట్లో క్లియర్ కట్గా ప్రపంచం అంతా చూసింది. ఆ కాల్ విన్నాం, జానీ మాస్టర్ నేను ప్రేమించుకున్నాం, అది అక్కకి తెలిసిపోయింది, అది అందరూ విన్నాం. తర్వాత ఈవిడ డీ జోడికి 18 ఏళ్ళు అని చెప్పుకుంటూ మైనర్గా ఉన్నప్పుడు ఎవరికి తెలియకుండా వచ్చి చేసిన అది అందరం చూసాం. సో జానీ మాస్టర్ది ఇసుమంత తప్పు అని చెప్పి ఇండస్ట్రీలో ఎవరు అనుకోవట్లా. దానికి సాక్ష్యమే సాక్షాత్తు ఏఆర్ రెహమాన్ అయినా లేకపోతే రామ్ చరణ్ అయినా ఇంత పెద్ద పెద్ద ఆఫర్లు రావడానికి ఇంకా వస్తాయి. మీరు చూస్తూ ఉండండి, ఇలాగే ఏడుస్తూ ఉండండి. ఆయనకు ఆఫర్ వచ్చిన ప్రతిసారి ఏడుస్తూ ఉండండి. మీరు కోర్టు తీర్పు వచ్చినప్పుడు ఇటువంటివి రేపిస్ట్ అనో లేకపోతే ఇటువంటి మాటలు అన్నాం ఓకే, బట్ ఏ తీర్పు రాకుండా జడ్జి గారు ఇచ్చిన తీర్పులను కూడా మీరు వక్రీకరించి క్లియర్ కట్గా ఆవిడ చెప్పింది కన్సెన్షువల్ అని చెప్పి హైకోర్టుగా చెప్పారు, సుప్రీంలో కోర్టులో కూడా దాన్ని అడ్మిట్ చేసుకోలేదు. అంత క్లియర్ కట్గా ఇచ్చిన తర్వాత కూడా ఇన్ఫ్యాక్ట్ ఆయన నేషనల్ అవార్డు తీసుకోవడానికి కూడా ఇంటర్మ్ బెయిల్ ఇచ్చి పంపించింది కోర్టు. ఎందుకు? దాంట్లో ఈయనకి నంబర్. కానీ ఇప్పుడు ట్వీట్ చేయడానికి చికిరీ సాంగ్ హిట్ కారణమా లేదంటే వెనకాల ఎవరైనా ఉన్నారా? ఎందుకు ఆవిడకి ఇప్పుడు గుర్తొచ్చింది? చికిరీ సాంగే కాదు, జానీ మాస్టర్కి ఏ ఆఫర్ వచ్చినా వారవలేక చూసి చచ్చిపోతున్నారు. ఆవిడకి ఎందుకు గుర్తొచ్చింది? ఇప్పుడు ఈవిడకి గుర్తు రావడం ఏముండదు, ఈవిడికి పోక్ చేస్తారు వెనకాల నుంచి. ఎవరున్నారు అనుకుంటా? ఇంకెవరు? ఎవరికి ఉంటుంది అంత కోపం ఆయన మీద. సో బేసికలీ ఈవిడికి కోపం జానీ మాస్టర్ మీద ఏదో రకంగా పగ తీర్చుకోవాలని ఒక రగిలిపోతున్నట్టుగా కనిపిస్తుంది. ఆవిడ ఏం చేసి ఉంటుంది, ఈవిడికి చెప్పుంటుంది, అక్క చూడక్క నేనేమో ఇట్లా నాశనం అయిపోతుంటే ఆయన ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి, నన్ను బిగ్ బాస్లో వారం రోజులు కూడా ఉంచుకోలేదు, తరిమేశారు, నా మీద మళ్ళీ ఏదేదో పెట్టారు, గాంధీ గారి గురించి ఏదో మాట్లాడని చెప్పి ఎఫ్ఐఆర్ పెట్టారు అని చెప్పి ఆవిడ దగ్గర చెప్పుకుంటుంది. మహిళ నేను నీకున్నాను, నేను ఎవరు అనుకుంటున్నావు, మహిళా జాతికి నేనున్నాను అంటే మహిళ అయినంత మాత్రాన నువ్వు గాంధీ గారిని కూడా బాస్టర్డని తిట్టచ్చా? అటువంటి మహిళకి నువ్వు బాజాలు వాయిస్తావా? చిన్మయ్య గారికి ఒకవేళ నిజంగానే ఉంటే మనసాక్షి ఉంటే మీరు చెప్పండి, జానీ మాస్టర్కి ఆఫర్ ఎలా వచ్చింది, జానీ మాస్టర్తో ఈయన ఎందుకు ఫోటోలు తీసుకుంటున్నారు కదా, మరి ఈవిడ బిగ్ బాస్కి ఎలా వెళ్ళింది గాంధీ గారిని తిట్టి? దానికి అఫీషియల్గా ఆన్ రికార్డ్ ఈవిడ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్ట్ ఉండగా అది కనిపించదు మనకి. ఇది అయ్యిందో లేదో కూడా ఎవరికి తెలియదు, కోర్టులో కేసు ఉంది, దాన్ని పట్టుకొని జస్ట్ ఒక ఎఫ్ఐఆర్ని పట్టుకొని మీరు ఆయన రేపిస్టు లేకపోతే ఏ పడితే అది మాట్లాడతారు. ఓకే, సో ఏం జరుగుతుందంటారు ఇంకా? అంటే దాని గురించి చెప్తున్నా చూడండి, జానీ మాస్టర్కి అంచెలంచెలుగా ఎదుగుతూ పెద్ద పెద్ద వాళ్ళతోటి ఏఆర్ రెహమాను, రామ్ చరణ్ ఇలా పెద్ద పెద్ద ఆఫర్లు వస్తున్నాయి. ఎవ్వడికి పట్టదు. ఎందుకంటే అందరికీ తెలుసు విషయం, అందరూ విన్నారు. ఇది కేవలం ఒక గ్రడ్జ్తో చేస్తున్న విషయం అని చెప్పి అందరికీ అర్థమైంది. అందుకే ఆయనకి బెయిల్ కూడా వచ్చింది. అందుకే హైకోర్టులో ఆ తీర్పు వచ్చింది, సుప్రీంకోర్టులో ఈ తీర్పు వచ్చింది. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. ఈ ట్రయల్ కూడా అయిపోయి ఆ కేసు ఏదో తేలిపోతుంది. బట్ ఈ లోపల ఆయనకి ఏమొచ్చినా మేము చూసి తట్టుకోలేం. ఇప్పుడు మీరు అన్నట్టుగా, చిన్మయ్య గారు అన్నట్టుగా, ఆయనకి ఏఆర్ రెహమాన్ ఫోటో తీసుకోకూడదు, ఆయనకి రామ్ చరణ్ ఆఫర్ ఇవ్వకూడదు. మీరెవరండి చట్టాన్ని డిసైడ్ చేయడానికి? మీ ఇష్టం వచ్చినట్టు మీరు నమ్మేసి ఇది నిజమని ఎవరన్నా సరే ఒక ఆడపిల్ల వచ్చి అక్క వీడియోను అన్యాయం చేశాడంటే ముందు వెనక చూసుకోకుండా వాళ్ళ నాన్న మాటలు అంటూ పోస్టులు పెడతారు. అండ్ దాన్ని తోడు పేపర్లోను కూడా వేయించి ఇప్పుడు చాలామందికి అసలు తెలియదు ఏఆర్ రెహమాన్ లాంటి వాళ్ళు అసలు పట్టించుకుంటారని కూడా నేను అనుకున్నాను. ఆయన ఏంటి, ఆయన ఏదో సంగీతం చేసుకుంటుంటాడు, ఇట్లా జానీ మాస్టరు లేకపోతే ఆయనకి ఈ పోక్సో కేసు ఏదైనా ఆయనకి అసలు ఆయన నోటీస్లో కూడా ఉండదు. బట్ సడన్గా ఎప్పుడైతే ఈవిడ పెట్టి ఆయన ట్యాగ్ చేసి ఇట్లాంటివన్నీ పెడితే నేను అవునా ఇది నిజమా, ఇది ఎప్పుడు జరిగింది అని చెప్పి ఆయన చూస్తాడు. ముందు వెనక చూసుకోకుండా ఇప్పుడు ఏఆర్ రెహమాన్ అన్నట్టు అవునా అయ్యో అంటే ఎవరన్నా ఇమ్మీడియట్గా పక్కనుండే ఫ్రెండ్స్ ఏమైనా అడుగుతారు, అవును సార్ ఏదో జరిగింది, తెలియక వాళ్ళు ఏదో చెప్పచ్చు. నిజం చాలామందికి తెలియదు, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళే లోపల 100 రకాలుగా మారుతుంది. సో అప్పుడేమవుతుంది, ఏంటి మనం చూసుకోవాలండి ఇట్లాంటివి ఏమన్నా అనుకున్నా కూడా అవతల వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు. ఏఆర్ రెహమాన్ లాంటి వాళ్ళైనా సరే లేకపోతే రామ్ చరణ్ వాళ్ళైనా సరే
సరే ఏఆర్ రెహమాన్ అంటే ఆయన వేరే టోటల్ వేరే లోకంలో ఉంటారు. బట్ రామ్ చరణ్ ఆయన ఇక్కడ వాళ్ళే కదా, ఆయనకి ఇదంతా తెలుసు కదా, ఆయన క్లోజ్ సర్కిల్లోనే కదా సుకుమార్ కావచ్చు, లేకపోతే బన్నీ కావచ్చు, వాళ్ళ దగ్గర కొరియోగ్రాఫర్ చేసిన వీళ్ళే కదా, ఇది అంతా పుష్ప టైంలోనే కదా మొదలైంది. వాళ్ళందరికీ ఇది నోటీస్లో ఉంది కదా, మరి ఆయన ఎందుకు ఛాన్స్ ఇచ్చారు? ఎందుకంటే తెలుసు, వాళ్ళందరికీ తెలుసు ఏంటి విషయం ఏంటి అని. ఈ పోక్సో ఎట్లా పెడతారండి? ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత వచ్చి నువ్వు పోక్సో అప్పుడు జరిగింది అని చెప్పి పెడితే నమ్మశక్యంగా ఉండాలి కదా. ఇది ఒక చారిత్రాత్మకమైన తీర్పు అవుతుంది. ఈ తీర్పు అతి త్వరగా రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక వెసులుబాటు అయిపోయింది. అండ్ ఐ డోంట్ నో ఇఫ్ దే హ్యావ్ రియలీ ద రైట్ టు కాల్ హిమ్ ఎ రేపిస్ట్ జస్ట్ బికాస్ ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కాబట్టి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.